నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అథ్లెటిక్ షాట్ పుట్ అలాగే డిస్కస్ త్రో, హ్యామర్ త్రో వివిధ పోటీల్లో సుమారుగా 84 గోల్డ్ మెడల్స్, 39 సిల్వర్ మెడల్స్, 19 బ్రాంజ్ మెడల్స్ సాధించినటువంటి అథ్లెటిక్ ఛాంపియన్ పి రామస్వామి గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో డిస్కస్ చేసే ముందు మిమ్మల్ని చూస్తున్నటువంటి మా వ్యూవర్స్కి మీ ఏజ్ని రివీల్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఎవరు కూడా మరి అంత ఎక్కువ ఏజ్ ఉంటుందని అనుకోరు. మ్యాక్సిమం సో రిటైర్మెంట్ స్టేజ్ లైక్ ఒక 55 to 60 ఏజ్లో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ సో సార్ ఏజ్ వచ్చేసి 81 సంవత్సరాలండి, 81 ఇయర్స్ అండి. సో 81 ఇయర్స్లో కూడా ఇంత ఫిట్గా, ఇంత స్ట్రాంగ్గా, ఇంత యంగ్గా కనిపిస్తున్నారు అని అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. నేను అసలు ఫస్ట్ మీరు రాగానే స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా చూడగానే మీరు నా ఏజ్ ఎంత ఉంటుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అంత ఏజ్ ఉంటుందని. ఎందుకంటే లైక్ 65 దాటిన తర్వాత ఆల్మోస్ట్ అలా అందరూ కూడా డౌన్ అయిపోతూ ఉంటారు. కానీ ఎక్కడ మీరు అలా కనిపించట్లేదు, బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడం వల్ల అయి ఉంటుంది. నేను ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తానమ్మా, వాకింగ్ చేస్తాను. 10,000 స్టెప్స్ వాకింగ్ చేస్తాను మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓ ఎవ్రీడే డైలీ కంపల్సరీ ఇప్పటికీ. అట్లనే నేను పొద్దున్నే 5:30కి లేస్తాను. నా బాడీ గురించి డైలీ 1 అవర్ కష్టపడతాను నేను. ఓకే, 1 అవర్ కంపల్సరీ అనమాట. ఓకే, ఆ 1 అవర్ కష్టపడతాను. అందు గురించి నేను ఏంటంటే నా లెక్క అందరు పిల్లలు ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే వాళ్ళకు కంప్యూటరు, ఫోన్లు అవే వీటి మీద ఉన్నది. అందు గురించి దయచేసి వాళ్ళ గురించి స్పెషల్గా ఇట్లా ఉండాలి, సో వాళ్ళందరినీ మోటివేట్ చేయాలని మీరు అనుకున్నారు ఉద్దేశం. అంతే. చిన్న పిల్లల కాడికి వెళ్ళి వాళ్ళందరూ ఈ ఏజ్ దాకా కూడా ఇట్లా ఉండాలంటే ఒక్క 24 అవర్స్లో 1 గంట మన గురించి కష్టపడాలి, బాడీ గురించి. అట్లా చేస్తే సో ప్రెసెంట్ డేస్ లో 30 ఇయర్స్ 40 ఇయర్స్ బిలోలోనే చాలా మంది పిల్లలుగా హార్ట్ అటాక్ వచ్చేస్తూ ఉంది. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏది లేదు, మంచిగా ఉన్నా నేను, ప్రశాంతంగా ఉన్నా. జొన్న రొట్టె తింటాను, మా కోడలు చేసిస్తుంది, నేను తింటాను. అందుకే నాకు హెల్త్ మంచిగా ఉన్నది. నాకు అన్ని టైం టు టైం చేస్తారు. మిస్సెస్ చనిపోయి 2 years అవుతుంది. ఆమె 70 years అయినాక చనిపోయింది. అప్పటి నుండైనా ఇప్పటికీ మా కొడుకు, నా కోడలు, మా పిల్లలు నాకు సహకరిస్తారు మొత్తం. సో మీ ఫిట్నెస్ కి కారణం వాళ్ళే అయితే? వాళ్ళు ఇంపార్టెంట్, మెయిన్ వాళ్ళదే. నాకు టైంకు భోజనం వాళ్ళు రెడీ చేసి పెడతారు, టైం టు టైం అనమాట. నేను లేట్ చేయను, లేట్ అయితే వాళ్ళ మీద కోపం అవుతాను నేను. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా 9:15 లోపల నాకు రెడీ స్నానం చేసి రాగానే నాకు రెడీ చేసి పెట్టేయాలి. వాళ్ళు పెట్టకపోతే వాళ్ళ మీద కోపం అవుతుంది. అందుకే వాళ్ళు రెడీ చేసి పెడతారు. అదైన తర్వాత 12 o'clock నుంచి పేపర్ ఇట్లా చదువుకుంటాను, టీవీ చూస్తాను. మొత్తం ఇక నా కార్యక్రమం అది అయినాక మా బిడ్డనే దగ్గర ఉంటుంది, ఆమె దగ్గర కూడా పోయి వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ 2 o'clock నా పిల్లలతోని, మన్మడు మన్మరాలతో భోజనం చేస్తాను నేను. ఓకే, చేసి 1 గంట సేపు టీవీ చూస్తే ఆ నుంచి 1.5 hour పండుకుంటాను. ఆ నుంచి ఈవినింగ్ లేస్తాను. సాధారణంగా ఏంటంటే ఒక 50 ఇయర్స్ ఏజ్ వరకు బాడీ మీద కొంతమంది బాగానే కేర్ తీసుకుంటారు, ఓకేలే. తర్వాత ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ఇంకా ఇప్పుడు ఈ శరీరాన్ని అలిపించడం అవసరమా, ఇంకా చాలే అయిపోయింది, ఏముంది మనం మెయింటైన్ చేస్తాం అని ఇంట్లో కూర్చుంటూ ఉంటారు. ఈవెన్ దో అసలు వాకింగ్ కూడా చేయకుండా ఉంటారు. అట్లుంటే మన హెల్త్ మనమే పాడు చేసుకున్నట్టమ్మా. మన గురించి కంపల్సరీ టైం కాగానే లేవాలి, మన పని ఏం చేయాలి అది చేసుకోవాలి. చేయకపోతే నాకేమైతే నేను 60 అయిపోయినా, నాకు పైసలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, మా ఆకలి ఉన్నది అంటే పాడైపోతుంది, హెల్త్ పాడవుతుంది, నాకు మొత్తం పాడైపోతుంది హెల్త్. అందుగురించి టైం కాగానే లేవాలి. మన బాడీ లేవకమంటుంది అప్పుడు అన్నా కానీ మనం ట్రై చేసి లేవాలి. లేచి మనం ఏం చేయాలనో అది చేయాలి. వాకింగ్ చేసేది ఏ టైంకి ఏం చేయాలన్నా కంపల్సరీ చేస్తే మనకి ఏ బాధలు ఉండవు, హెల్త్ కూడా ఎప్పటికీ మంచిగా ఉంటుంది. అది నా ఉద్దేశం. రామస్వామి గారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీరు ఏం చదువుకున్నారు? ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు కొంచెం చెప్తారు? నా డేట్ ఆఫ్ బర్త్ 43, 8/11/1943. నేను బొలారం హై స్కూల్లో ఇంటర్మీడియట్ దాకా చదివిన. అప్పుడు మల్టీపర్పస్ ఉండే తెలుగు బొలారం మొత్తం ప్రాపర్ అంతా బొలారం గవర్నమెంట్ హై స్కూల్లో 57లో. ఆ నుంచి 63 దాకా ఒకటే స్కూల్లో చదివిన, బొలారం హై స్కూల్. అందులో ఇంటర్మీడియట్ అంటే తెలుగు మీడియం, అప్పుడు తెలుగు మీడియం మన మల్టీపర్పస్ ఉండే. అందులో 3rd class పాస్ అయినా నేను
ఏంటంటే ఆ టైం నుంచే నేను ఫుట్బాల్ ఆడుతుంటిని. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు చదువుకున్నా. అదే స్కూల్లో బొల్లారం. ఒకటే స్కూల్. ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత 63లో నాది అయిపోయింది. 63 అయినాక 66లో హెచ్ఎంటీలో జాబ్ వచ్చింది నాకు. ఒక స్క్రేపర్గా అనేది అంటే మన మెకానికల్ లెవెల్లో నేను జాబ్ అయినా. ఆ నుంచి అప్ టు సూపర్వైజర్ దాకా ప్రమోషన్స్ వచ్చినాయి అని కంప్లీట్ అయినాక 2003లో రిటైర్డ్ అయినా. 2003 నవంబర్లో. ఓకే. అంటే నేను రిటైర్డ్ అయ్యి కూడా 21 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఇప్పుడు 24 కదమ్మా, 23లో రిటైర్డ్ అయినా. అది నాది బ్యాక్గ్రౌండ్. సో అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తుండేవారు? అమ్మ నాన్న వాళ్ళంతా మేము యాదవ్స్ అమ్మా, బర్రెలు ఉండే మాకు. అవిటిని వాళ్ళు మా అన్నలు 5గురు అన్నలు వదినలు అందరు పోయినారు. ఇప్పుడు నేను ఒక్కడిని ఇప్పుడు లాస్ట్ మ్యాన్. 81 అంటే ఇక వాళ్ళు ఎప్పుడో పోయినారు అనమాట పెద్దోళ్ళు ఇట్లా. మా వదినలు అన్నీ మాకు వ్యవసాయం ఉండే. వ్యవసాయము ఈ బర్రెలు గిట్లు ఉండే. పాలు గిట్లా తీసుకొచ్చి సికింద్రాబాద్లో హోటళ్ళల్లో పోస్తుంటాం. ఫస్ట్ కాంపిటీషన్స్ ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ? నేను మేడ్చల్ డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయినా అనమాట. మేము అన్ని డిస్టిక్లు టోటల్ మన తెలంగాణలో ఎన్ని డిస్టిక్లు ఉన్నాయో అన్ని డిస్టిక్లలో సపరేట్ ఒక్కొక్క డిస్టిక్ ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు. అట్లనే మా దాంట్లో కూడా మాకు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేఆర్ మర్రి లక్ష్మారెడ్డి. మర్రి లక్ష్మారెడ్డి గ్రూప్స్ నుండి వచ్చిండు. ఆయన మా ప్రెసిడెంట్. ఆయన తరపు నుంచి ఆయన మాకు హెల్ప్ చేస్తాడు ఈ స్పోర్ట్స్ విషయంలో. డిస్టిక్ మీట్ డిస్టిక్లో సెలెక్ట్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తే స్టేట్ లెవెల్ పోతాం. స్టేట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తే నేషనల్ లెవెల్ పోతాం. నేషనల్లో ఫస్ట్ సెకండ్ వస్తే మా సొంత పైసలు పెట్టుకొని ఇవన్నీ మాకు ఎవరు ఖర్చు పెట్టలేదు. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు గవర్నమెంట్ ఇట్లా. గవర్నమెంట్ నుంచి కూడా రాదా సపోర్టింగ్? సపోర్ట్ లేదు. మా ఇంట్రెస్ట్ అనమాట అంతే. సాధారణంగా స్పోర్ట్స్ మ్యాన్ కి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు యంగ్ వాళ్ళకే ఇస్తారు, కష్టమైంది. ఇప్పుడు చిన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే వాళ్ళకి వస్తలేదు, పైసలు ఇస్తలేరు. వాళ్ళు వీళ్ళు ఇస్తా అంటే అన్ని పెండింగ్లు అయిపోతున్నాయి. ఎవరు ఇస్తలేరు, చేస్తలేరు. మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ స్పోర్ట్స్ కంటిన్యూ చేశారా? అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం? 85 నుంచి నేను చేసిన. ఎప్పుడు వరకు చేశారు అలా? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు లేటెస్ట్ మెడల్స్ కూడా వచ్చినాయి. ఓకే, 2024లోనే 24లో లేటెస్ట్ వచ్చినాయి ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటిదాకా నేను కంటిన్యూ చేస్తున్నా, ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నా. హెల్త్ మంచిగా ఉంటే అప్ టు 100 years ఓల్డ్ కూడా వస్తారు మా ఇక్కడికి స్పోర్ట్స్కు. మా లక్ష్మారెడ్డి మా ప్రెసిడెంట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో పోతాడు. ఆయన కూడా వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ చేస్తాడు. ఆయన కృష్ణానదిలో కూడా మొన్న చేసి వచ్చిండు. ఆయన గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాడు. మాకు ఆయనే ఇంప్రెషన్ అనమాట మొత్తం లక్ష్మారెడ్డి. మీకు ఇన్ని మెడల్స్ వచ్చాయి, గోల్డ్ మెడల్స్ ఒక 84 వచ్చాయి, సిల్వర్ 39, ఒక 19 బ్రాంజ్ మెడల్స్. ఇన్ని మెడల్స్ సాధించిన తర్వాత కూడా మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది రాలేదా? ఏం లేదమ్మా. ఫైనాన్షియల్ గా అసలు సపోర్ట్ ఏమి ఇచ్చారా? స్పోర్ట్స్ మనకి ఉంటాయి కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఏం లేవు. స్పోర్ట్స్ లో ఉండేవాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్తారు. జాబ్స్ అనేది రాదమ్మా. జాబ్స్ అనేది లేదు, కానీ ఏమన్నా వాళ్ళు మనకు స్పాన్సర్ చేయాలన్నమాట. అవి కూడా అది కూడా ఏం లేదు. ఇంతవరకు ఎవరు చేయలే, మాకు ఏం చేయలేదు. మా సొంత డబ్బుతోనే బయట కూడా మేమే పోతాం, మా సొంత డబ్బు పెట్టుకొని. ఇప్పటికీ అలాగే ఉందంటారా? ఇప్పటికీ ఇంకా అలాగే ఉంది. అలాగే ఉంది. ఇప్పుడు నేను లేటెస్ట్ నేను మలేషియా పోయేసి వచ్చిన. అక్కడ కూడా నా సొంత డబ్బులు ఒక ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పోయేసి వచ్చిన. ఆ ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఏంటంటే మన హెల్త్ మంచిగా ఉండాలి అని ఆ ఉద్దేశంతోనే మేము ఇక మాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఇవ్వలేరు. సార్ ఇప్పుడు మరి టెన్నిస్ అలాగే మనకి షటిల్ అలాంటి ఆడే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన వాళ్ళకి డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి సమ్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు చిన్న ఏజ్ లో పెట్టుకోవడానికి. చిన్న ఏజ్ లో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశం గురించి మెడల్స్ తెస్తుండ్రంట అని చెప్పి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తుండ్రు. అంటే అప్పట్లో మీకు అలా లేదా? లేకుండే అప్పుడు గవర్నమెంట్ అప్పుడు. అంటే నేను అప్పటికి కూడా వెటరన్లోనే పోయినా. నేను చిన్న ఏజ్లో పోలే. 84 అంటేనే ఆల్రెడీ నేను 45 years అనమాట అప్పటికి. అప్పటి నుండి నేను పోయినంటే మా వెటరన్స్ అయినాకనే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది మొదటనేమో పోతుంటాం, కానీ మనకు సపోర్ట్ లేకుండే. ఇక మన పొజిషన్ తల్లిదండ్రులు మనది బీద పొజిషన్ అనమాట. దాని దిక్కెళ్ళి మనకు ఎవరు సపోర్ట్ లేకుండా ఏం లేకుండే అట్లా అయింది. సరే, చాలా ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇండియాకి అథ్లెటిక్స్ నుంచి ఎలాంటి మెడల్స్ అనేది రావటం లేదు. ఒలింపిక్స్ కానీ దేంట్లో కూడా. ఎందుకంటారు? మనకు సపోర్ట్ లేదమ్మా గవర్నమెంట్ది.
సపరేట్గా మనకు స్టేడియంలు అవి ఇవి చేసి కోచెస్ పెట్టి అవి పెట్టి చేసి వాళ్ళకు ఫుల్ ఎంకరేజ్ చేసి వాళ్ళకు వర్క్ చేపించి వాళ్ళను పొజిషన్లో పెట్టి ఆడిపిస్తే చేస్తే వస్తాయి. కానీ అట్లా చుట్టి మన కోచర్స్ లేరు, వాళ్ళు లేరు. కోచర్లలో కూడా ఎట్లుంటారంటే స్వార్థం అనేది ఒకటి ఉన్నది. ఆ స్వార్థం దిక్కెలు కూడా దెబ్బతింటున్నాయి. అది కష్టమవుతుంది అనమాట. అది అయితే సార్ చాలా మందికి చదువు అనేది ప్రాధాన్యం కాదు, చాలా మంది స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. సో కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఆ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళు రావటానికి కొంచెం కష్టపడతారు. మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, రిఫరెన్స్ లేకపోతే ఇంట్లోకి ఎంటర్ అవ్వడం కష్టం అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇది అది నిజమేనా? 100% అది చాలా కష్టం బీదోళ్ళకు. ఈ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టి ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళని పైకి రావాలని చేస్తేనేమో చాలా మంచిది వాళ్ళకు. కానీ వాళ్ళ గురించి ఎవ్వరు ఆలోచించరు. పైసున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి రికమెండేషన్స్ అవి ఇవి పెట్టి పైకి తెస్తారు. కానీ ఈ బీదోళ్ళకైతే చాలా కష్టం అన్నమాట. మంచి టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటారు, అయినా వాళ్ళని ఎవ్వరిని పైకి దేరు. వాళ్ళ గురించి ఆ ఊరోళ్ళు వాళ్ళు దగ్గరోళ్ళు ఎవరన్నా చిన్న చిన్న లీడర్లు అయినా వాళ్ళైనా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళను పైకి తేవాలంటే వాళ్ళు బిలియన్స్ టాప్ మోస్ట్ అవుతారు అనమాట. హాకీ కూడా ఎవరు అసలు కంప్లీట్గా అది కనుమరుగైపోతుందని అవును. అనుకోండి. అసలు దాంట్లో కూడా అసలు ఎవరు పట్టించుకోవటం లేదు నేషనల్ గేమ్ అనే సంగతిని కూడా. పిల్లల్ని అడిగినా కూడా ఈరోజు ఎవరు చెప్పడం హాకీ లేదు. ఆ టైంలో మేము చిన్నగా ఉన్నప్పుడు హాకీ అంటే మన పాకిస్తాన్ ఇండియా ఇంత టాప్ ఉన్నదంటే అంత టాప్ ఉన్నదన్నమాట. మేము ఎట్లా అంటే దాన్ని ఉట్టి హెడ్ ఫోన్ పెట్టుకొని మేము వింటుంటాం అనమాట. అది కామెంటరీ అంత మంచిగా అనిపిస్తుండే. ఒక్క గోల్ కొడుతుందా, ఎప్పుడు ఇండియా కొడుతుందా అని అంత బాధపడుతుంటాం మేము. అంత ఇంట్రెస్ట్ ఉండే. వాళ్ళకు మనకి అవుతుండే ఎక్కువ. మ్యాక్సిమం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం టాప్ మోస్ట్ అంటే అదే అనమాట హాకీ. అయిన తర్వాత ఈ క్రికెట్ ఇప్పుడు వచ్చింది. అది క్రికెట్ అదేంటి ఇక పిచ్చోళ్ళ లెక్క అనమాట. ఇక అంతే, పబ్లిక్ పిచ్చోళ్ళే, ఆడతోళ్ళు పిచ్చోళ్ళే. అంత క్రేజీ అయిపోయింది. పైసలు ఎటువైపు వస్తున్నాయో అటువైపు అనేది చూసుకుంటున్నారు కదా ఎక్కువగా. దేని మీద అయితే దాని మీద అన్నట్టు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా దీంట్లో కూడా. క్రేజీ అయిపోయింది అది క్రికెట్. ఇక చిన్నపిల్లలకేమో అలవాటు లేకుంటే ఇంట్లో రాగానే తల్లిదండ్రులు వాళ్ళు వాడు ఏది తినాలి చేయాలి చదువుకోవాలంటే ఏమైనా పని చేయాలనే చేతిలో ఫోన్ ఇవ్వాలి. ఆ ఫోన్ పట్టుకొని వాళ్ళు కళ్ళు పాడు చేసుకుంటున్నారు, హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఈ ఫిజికల్గా విషయంలో ఆలోచిస్తలేరు. ఫిజికల్గా మనం మంచిగా ఉంటే చదవచ్చు, చేయొచ్చు, ఏదంటే అది మనం సాధించవచ్చు. మెయిన్ మనం ఫిజికల్ కావాలి. సో ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగినట్టుగా పిల్లలు కంప్లీట్గా ఈ స్పోర్ట్స్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అథ్లెటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించట్లేదు? సో ఎందుకు మన వైపు నుంచి ఇంకా అథ్లెటిక్స్ రావటం లేదు? దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు, బిహైండ్ ద రీజన్? ఈ అథ్లెటిక్స్ వచ్చేసి పర్సనల్గా కష్టపడాలి, జిమ్కి పోవాలి, చేయాలి, చేసి వాడి గురించి నేను ఇది పట్టుబడతా అంటని చెప్పి ప్రతిరోజు చేయాలి. ఫిజికల్గా చాలా ఎక్కువ ఉండాలి, కష్టం ఉంటుంది. కోచర్ను కూడా పట్టుకోవాలి, వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు పైసలు ఇచ్చి పర్మనెంట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ ఏది అథ్లెటిక్స్ ఏవి చేసినా కానీ చాలా హార్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. అందుకే ఇప్పుడు పిల్లలు చేస్తలేరు. ఫారెన్ కంట్రీలలోనేమో వాళ్ళకు వెదర్ మంచిగా ఉంటుంది, వెదర్ సహకరిస్తుంది, అవి ఉంటాయి. వాళ్ళ కోచర్లను పెట్టి చేపిస్తారనమాట. స్పెషల్లీ అమెరికా అక్కడిక్కడనైతే వాళ్ళకు కోచర్లు ఎక్కువ ఉంటారు. వాళ్ళ గురించి గవర్నమెంట్ పైసా కూడా ఎక్కువ ఖర్చు పెడుతుంది. మన దగ్గర ఖర్చు పెట్టలేరు వీళ్ళకు. అథ్లెటిక్స్కు చాలా కష్టం. వాళ్ళు అట్లా పెడితే మనోళ్ళు కూడా మంచి జిమ్ అయిపోతారు, కానీ అయితలేదు అది. సో ఇప్పుడు ఇలాంటి స్పోర్ట్స్లోకి రావాలంటే కాస్త బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని మీరు చెప్తున్నారు. సో మరి మీరేమో ఒక పూర్ ఫ్యామిలీ నుంచే నేను వచ్చాను అని అన్నారు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు స్పోర్ట్స్లోకి రావటం కోసం? వాళ్ళు ఏం అబ్జెక్షన్ పెట్టలేదా? మీరు ఎలా వచ్చారు? మీకు ఎంకరేజ్మెంట్ ఎవరిచ్చారు? ఆ టైంలో మాకు అమ్మ నాయన ఇట్లా మనల్ని ఏం పట్టించుకోకుండామ్మా. మేము గిల్లిదాండులు ఆడుతుంటే అవి ఆడుతుంటే సన్ రాడ్ గిల్లాడు. ఆ టైంలో ఇంట్లో పని చేస్తే చాలనుకుంటున్నారు వీళ్ళు. చదివినరా చదవకపోయినా వాళ్ళకి సంబంధం లేకుండే. మేము ఏం చేస్తున్నాం కూడా అందుకే మేము స్కూల్లో పోయినా స్కూల్లోనే ప్రాక్టీస్ చేస్తుంటాం అంతే, గ్రౌండ్లో, స్కూల్ గ్రౌండ్లోనే. అంటే స్కూల్లోనే స్పోర్ట్స్ టీచర్ వాళ్ళ ఎంకరేజ్ చేసేవారు? పీటీ టీచర్ ఉండే అప్పుడు, అంతోనీ సార్ అని ఉండే. ఆయన చాలా మంచి మనిషి ఉండే. ఆయన మాకు పిల్లలకు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆడిపిస్తుండే అనమాట. స్కూల్ అయిపోయినాక 4 o'clock నుంచి ఆఫ్టర్ 4 to 6 o'clock దాకా మేము ఆడుతుంటాం గ్రౌండ్లో. అట్లా మాకు అలవాటు అయింది అనమాట ఎక్కువ. ఇప్పుడు గ్రౌండ్లే లేవు స్కూళ్ళల్లో, కాలేజీలలో లేవు, గ్రౌండ్స్ అనేది లేదు. అన్నీ రాగానే ఎప్పుడు ఇంటికి పోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు
ల్యాప్టాప్ పెట్టుకోవాలి, ఎప్పుడు కంప్యూటర్ పెట్టుకోవాలి, అవే ఉన్న పిల్లలకు. కానీ ఈ ఫిజికల్ విషయంలో ఏం లేదు. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు సార్? మీకు నాకు ఎంతమంది ఒక పిల్లలు? బాబు, ఒక పాపనమ్మ. మ్మ్. కొడుకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఓకే. పీజీ చేస్తుంది మా పెద్ద అమ్మాయి. రెండో అమ్మాయి కూడా ఇప్పుడు సిఏ చేస్తున్నది. ఓకే. బాబు ఏమో చిన్నోడు అనమాట. ఓకే. మా కొడుకు ఏమో ఫిజికల్ డైరెక్టర్. ఓకే. ఆయన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్నే చేస్తున్నాడు. కోడలేమో ఇంట్లోనే. మీ అబ్బాయిని తీసుకురాలేదా ఈ ఫీల్డ్లోకి? ఆయన ఉన్నాడు, ఆయనకి ఆ? ఇంట్రెస్ట్ ఎక్కువ ఆయనకు. ఆ. కానీ స్కూల్లో తీసుకొని మీకు అక్కడనే పిల్లలకి అక్కడే. ఫిజి మ్మ్. అంత నేర్పిస్తే ఆయన అనమాట. మ్మ్. ఫిజికల్ డైరెక్టర్ ఆయన. మ్మ్. ఇక అల్లుడు వచ్చేసి కిషోర్, మన అల్లుడు, ఆయన సిఏ చార్టర్డ్ CA, అకౌంట్. chartered ఇప్పుడు accountant. దుబాయ్లో ఉన్నాడు ఆయన. డాటర్ కూడా ఒక బిడ్డే, కొడుకు. మ్మ్. కొడుకు బీఎస్సీ అయిపోయింది, బిడ్డనేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తుందాం బెంగళూరులో. అందరూ పెద్దవాళ్ళే, మన అందరూ. వాళ్ళు కూడా పెద్దవాళ్ళే. కానీ మీరు మాత్రం చిన్నలా కనబడుతున్నారు. మా కొడుకే ఇప్పుడు 52 ఇయర్స్. ఓ, మరి ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఫుల్ మీరే. మంచి ఉంటాడు ఆయన. ఆయన ఫిజికల్ డైరెక్ట్ ఏ అలవాటు లేవు, ఏం లేవు. సో మీ లైఫ్లో మీరు బాగా ప్రౌడ్గా ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్ ఏంటి? నేను ఇంటర్నేషనల్ లెవెల్లో మ్మ్. మలేషియా పోయినప్పుడు, ఆ గోల్డ్ మిడిల్ వచ్చినప్పుడు నేను ఫ్లాగ్ వేసుకొని గ్రౌండ్లో తిరుగుతుంటే దానంత సంతోషం ఏమనిపించలేదు. చాలా సంతోషం అనిపించింది మ్మ్. ఫ్లాగ్ వేసుకొని. మళ్ళీ మా ప్రెసిడెంట్ వచ్చేసి మిడిల్ వేస్తుంటే నాకు అది చాలా చాలా అంటే చాలా గర్వం అనిపించింది అప్పుడు. రియల్లీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీ ఏజ్కి వచ్చేటప్పుడు మేము ఎలా ఉంటామో మా తెలియదు. కానీ మన హెల్త్ ఇప్పుడు గురించి ఉన్నటువంటి ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఈ లైఫ్ స్టైల్ కానివ్వండి, సో మేము ఆ ఏజ్ వచ్చేటప్పటికి అసలు ఉంటామని అనేది కూడా అదే తెలీదు ఉంటారమ్మా మీరు. నిజంగా. అలా ఉంటుంది. బట్ మిమ్మల్ని ఈ రకంగా ఇలా చూస్తుంటే really ఒక్క గంట proud గురించి మన అనిపిస్తుంది. బాడీ హెల్త్ గురించి వాకింగు, ఏదన్నా ఎక్సర్సైజ్లు లైట్గా మనం ఏం లేదు, స్కూల్లో చేసే ఎక్సర్సైజ్లు అయినా సరే, వాకింగ్ అయినా సరే, ఏమన్నా ఒక్క గంట మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే ఆటోమేటిక్ మంచిగా ఉంటుంది బాడీ. మళ్ళీ చెడు అలవాట్లు ఏ ఉండొద్దు. సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఎలాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారు? వాళ్ళ బాడీ ఫిజికల్గా ఫిట్నెస్ కోసం అని ఎలాంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారు? ఏం లే, తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకోవాలి పిల్లల గురించి. పిల్లలకు టైంకు భోజనాలు గీజనాలు ఏ టైంకు ఏం పెట్టాలో అవి పెట్టాలి. మళ్ళీ అలానే ఎక్సర్సైజ్, మన బాడీ ఫిట్నెస్ గురించి పక్క 100% వాళ్ళకి ఏమన్నా చేపియాలి. వాళ్ళకు ఈ బాడీ ఎక్సర్సైజు ప్లీజ్ జిమ్ కన్నా ఏమైనా ఉంటే అవి పంపిస్తే, అంటే ఏజ్ని బట్టి మనం వాళ్ళు మెయింటైన్ చేపియాలి పిల్లలకు. అట్లా చేస్తే ఏ బాధలు ఉండవు, ఏముండవు. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ మంచిగా అవుతారని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామస్వామి గారు. రియల్లీ ఈరోజు మీతో ఇలా ఇంటర్వ్యూ చేసి మీ గురించి ఈ రకంగా తెలుసుకోవడం నిజంగా మాకు చాలా బాగా అనిపిస్తుంది. సో చూస్తున్నటువంటి ఈ జనరేషన్ పిల్లలకి కానీ వ్యూవర్స్ అందరికీ కూడా మీరు రియల్లీ ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.